తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు న్యూస్ చూసుకున్నట్లయితే మనకైతే 7/3/2026 మనకైతే యాసంగి పంట ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎకరం, అరెకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాలకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు భరోసా అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే అందరికీ విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక ప్రతి ఒక్కరికైతే ఖాతాల నుంచి మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ చాలామంది రైతులకైతే ఆల్రెడీ చెప్పాను అనమాట. అమౌంట్ అయితే అందరికీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మీ అందరి ఖాతాలో ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేసింది, చెక్ చేసుకోండి, మీ ఖాతాలో డబ్బులు కూడా పడ్డాయి అని చెప్పేసి అయితే నేను అందరికైతే చెప్పాను. అయితే నేను చెప్పినట్టుగానే దాదాపుగా వచ్చేసి మొత్తం మనకైతే 90% మంది రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయడం కూడా అయితే ప్రభుత్వం అయితే జరిగిందనమాట. ఒకవేళ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చేశారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, అలానే మీకు ఎన్ని గుంటల పొలం ఉంది, మీది ఏ జిల్లా, ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి మీరు కింద కామెంట్ చేసినట్టయితే మీకు ఎప్పుడు అమౌంట్ అనేది పడుతుంది, ఒకవేళ మీకు పడకపోతే ఎప్పుడు పడుతుంది, వీటన్నిటి గురించి నేను స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రభుత్వం అయితే మనకైతే రైతు భరోసా అనేది మనకైతే ఫిబ్రవరి 17వ తారీఖు నుంచే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఫిబ్రవరి 17వ తారీఖు నుంచే మనకి రైతు భరోసా అమౌంట్ అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ దాదాపుగా వచ్చేసి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే పడడం కూడా అయితే జరిగిందనమాట. పడని వాళ్ళు వచ్చేసి దాదాపుగా ఒక 10% మందే ఉన్నారనమాట. వాళ్ళలో కూడా కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి అలా కొంతమంది వాళ్ళకైతే అమౌంట్ అయితే పడలేదనమాట. అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను ఏ జిల్లాల వరకు పూర్తిగా రైతు భరోసా పడ్డది, పడని వాళ్ళకి ఎప్పుడు పడుతుంది, మొత్తం మీ అందరికైతే పూర్తిగా ఈ వీడియోలో అయితే వివరాలు అయితే చెప్పబోతున్నాను. మీరు ఏం చేస్తారంటే ఒకసారి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని గుంటల పొలం ఉంది, మీకు రైతు భరోసా పడ్డదా పడలేదా అని చెప్పేసి వారు కామెంట్ చేయండి. అయితే ఇక్కడ అమౌంట్ పడే ప్రతి ఒక్క రైతుకైతే ముందు ఇలాంటి మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ గమనించుకోండి. ఇక్కడ ముందుగానే మీ అందరికి వచ్చేసి ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత అని చెప్పేసి మీకైతే మొత్తం రూపాయలు ఇక్కడ పైన 12,000 అని చెప్పి చూపిస్తుంది. అలానే ఇక్కడ దాని కింద వచ్చేసి మీ అందరికైతే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉందో దాని ప్రకారం ఎంత అమౌంట్ పడుతుంది, అలానే మీ యొక్క ఖాతా నెంబర్ మొత్తం ప్రభుత్వం అక్కడే విడుదల చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే మీకు అక్కడ చూపించే ఖాతా ఒకటి, మీరు చెక్ బ్యాలెన్స్ చేసుకొని ఒక ఖాతాలో అమౌంట్ రాలేదని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మీకు ఇక్కడ చాలామంది మీరు బ్యాంక్ అకౌంట్ మార్చున్నా సరే మీరు ఒకసారి అయితే అక్కడ చూసుకోండి, మీకు ఏ ఖాతాలో డబ్బులు పడ్డాయని చెప్పి చూసుకున్న తర్వాతనే మీరు పూర్తిగా చెక్ చేసుకొని మీకు డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి అయితే పూర్తిగా అయితే మీరైతే నాకు చెప్పండి అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకో క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే ప్రభుత్వం కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీ భూములు కనుక సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీ భూములు అనేది సాగు భూములు కాకపోతే మాత్రం మీకు డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే చెల్లించదన్నమాట. కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు అందజేయాలి అని చెప్పేసి అయితే దృష్టిలో పెట్టుకుందనమాట. తప్పకుండా ఇక్కడ సాగు భూములకు మాత్రం దాని గురించి మీకు తెలుసు ఆల్రెడీ. మనకి ప్రభుత్వం అయితే ఊరు జిల్లా తిరిగి మనకి ఇక్కడ ఏవైతే సర్వేలు ఉన్నాయో సర్వేలు పెట్టడం జరిగింది. ఆ సర్వేల ప్రకారం ఏంటంటే ఎన్ని భూములు సాగు భూములు ఉన్నాయి, ఎన్ని భూములు సాగు భూములు లేని భూములు ఉన్నాయి అని చెప్పి మొత్తం సర్వే చేసి ఆ సర్వే ప్రకారం మనకి ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు అయితే 100% మీకు మీ ఖాతాలో డబ్బులు అయితే పడుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో చూసుకోవచ్చు, జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు, లబ్ధిదారుల వివరాలు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం ఇచ్చిందనమాట. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మనకి ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి విడుదలైన అమౌంట్ మొత్తం ఎంత ఉంది, అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొమరంభీం మండలంలో మనకు మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, మొత్తం విడుదలైన అమౌంట్, మంచిర్యాలలో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంత అమౌంట్ విడుదలైంది, నిర్మల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, మనకి ఎంత మొత్తం అమౌంట్ విడుదలైంది అని చెప్పేసి మొత్తం క్లియర్గా ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. అక్కడే మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్న తర్వాత తప్పకుండా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత నేను ఏం కావాలంటే మీ భూములు సాగు భూములు అయితే మాత్రం మీకు డబ్బులు పడతాయి. అలానే మీరు ఇంకొకటి ఏంటంటే మీకు అమౌంట్ అనేది 20 ఎకరాల లోపు ఉన్న వారికే పడుతుంది అనమాట. 20 ఎకరాల పైన ఉంటే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అయితే చెల్లించదు. కేవలం 20 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పింది. మనకి ఈ మార్చి 15వ తారీఖు లోపు మొత్తం రైతు భరోసా ప్రక్రియ అనేది అయితే మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఈ మార్చి 15 లోపు మీ అందరికైతే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మొత్తం ఈ మార్చి 15 లోపు మీ అందరి ఖాతాలో డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి వచ్చేసి మనకి రైతులకి కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున విడుదల చేస్తుంది ప్రభుత్వం. వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున, మనకి వరి పంటకు వచ్చేసి 500 రూపాయల బోనస్ మొత్తం డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది రైతు భరోసా గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ రైతులందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేసి, ఓకేనా? ఇంకా మీకు డౌట్ అయితే లేవనుకుంటున్నా, ఈ వీడియోతో క్లియర్ అయింది అనుకుంటా. మార్చి 15 వరకు అయితే ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతు అయితే వెయిట్ చేయండి. మార్చి 15 లోపు మొత్తం మనకి రైతు భరోసా అయితే మొత్తం పూర్తి అవ్వడం అయితే
జరుగుతుందన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.